90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. నమస్కారం ఉమా గారు. నమస్తే అమ్మా. మూలా నక్షత్రం వారికి అకార్డింగ్ టు వేదిక్ ఆస్ట్రాలజీ పరంగా మనం చూస్తే కర్మ అన్నది ఎన్ని రకాలుగా ఉంటుంది, వారు ఏ కర్మను అనుభవిస్తున్నారు, దాంతోపాటు దానికి సంబంధించి ఎవరైనా కూడా ఆ సమస్యలకి పరిహారం చేసుకోవాలి అంటే ఎలా ఉంటుంది గురుగారు? తప్పకుండా అమ్మా. అందరికీ నమస్కారం అండి. మూలా నక్షత్రం గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి ఆల్రెడీ మన నక్షత్రాల సిరీస్లో చెప్పుకున్నప్పుడు మూలా నక్షత్రం గురించి ఆల్రెడీ చెప్పేసామమ్మా, అన్నీ చెప్పేసాము. కానీ ఇప్పుడు మాట్లాడేటువంటి అంశము ఈ మూలా నక్షత్రాన్ని మహాశివరాత్రి నాడు ఎలా సద్వినియోగం చేసుకోవడం వల్ల వాళ్ళకు ఉన్నటువంటి దోషాలు తక్కువలో పోతాయి. తక్కువలో అంటే వాళ్ళ యొక్క ఒక్క రోజులో అవన్నీ కూడా ఎలా తుడిచిపెట్టుకుని పోతాయి అని చెప్పేటువంటి విషయాన్ని చూడండి. మూలా నక్షత్రం వాళ్ళు చాలామంది నాకు అప్రోచ్ అయ్యారు. మేజర్గా అప్రోచ్ అయిన పాయింట్స్ ఏంటంటే ఆల్రెడీ నక్షత్రాల సిరీస్లో డిస్కస్ చేసుకున్నాము. కానీ వాళ్ళు అప్రోచ్ అయిన పాయింట్స్ ఏంటంటే గవర్నమెంట్ జాబ్కి అప్లై చేసాము, ఇంకా మాకు రాలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నాము, ఇంకా అది అనుకూలించట్లేదు. ఏదో ఉద్యోగం చేస్తున్నాం కానీ అందులో అభివృద్ధి లేదు. మ్యారీడ్ లైఫ్లో ఇబ్బందులు వస్తున్నాయి, మ్యారేజ్ కుదరట్లేదు. ఈ 5 సమస్యలు చాలా ఎక్కువ శాతంగా వాళ్ళకు ఉన్నాయి. దీంతో పాటుగానే వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలు నాకు తెలుసు కాబట్టి నేను చెబుతున్నాను. ఈ యొక్క మూలా నక్షత్రం వాళ్ళకి మ్యారీడ్ లైఫ్లో ఇబ్బందులు చాలా తీవ్రం ఉంటాయి. 2 మ్యారేజెస్ చేసుకునే యోగం ఉందని ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాము. అయితే ఇంటర్నల్ జాతకంలో యోగం ఉంటే కనుక అది ఓవర్కమ్ అవుతుంది ఖచ్చితంగా. అయితే దాంతో పోలిస్తే ఇప్పుడు మనం మాట్లాడుకునేటువంటి రోజుల్లో ఈ మార్చి 30 తర్వాత అర్ధ అష్టమ శని, అంటే 4వ స్థానంలోకి శని వస్తే దాన్ని అర్ధాష్టమ శని అంటారు. శని ఎవరు? మనం చెప్పుకుంటున్నాము కర్మకారకుడు. అంటే శని వచ్చినప్పుడు మనకు ఎందుకు కష్టాలు వస్తాయి అంటే కర్మ ఉంది కాబట్టి. మూలా నక్షత్రం వాళ్ళకి రాబోయే రోజుల్లో ఈ శని ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తున్నాడంటే ఏ పని పట్టుకున్నా అందులో జాప్యము అంటే డిలే అవ్వడం, ప్రొలాంగ్ అవ్వడము, లేట్ అవుతుంది, చాలా లేట్ అవుతుంది, చాలా ఇబ్బందులు వస్తాయి. దానివల్ల ఎవరో మనకి డబ్బులు ఇవ్వాలి, వాళ్ళు ఇవ్వరు, ఈలోపు వేరే అవసరం వస్తుంది, మనం ఇంకొకరిని అడగాల్సి వస్తుంది, వీళ్ళు ఇవ్వరు, వీళ్ళకి ఇవ్వాల్సి వస్తుంది. సో ఆ మధ్యలో ఆ మానసిక శాంతి, శారీరక శ్రమ, ఎన్నో ఇబ్బందులు వస్తాయి. పైగా మూలా నక్షత్రం వాళ్ళకి ఇప్పుడు గ్రహాలు కూడా అంత అనుకూలించట్లేదు. ఇది ఎలా పోతుంది, అసలు ఎలా ఉంటుంది? మాకు ఈ సమస్యకి మూలా నక్షత్రం మీది అయితే మీ ఇంటర్నల్ జాతకంలో కూడా దోషాలు ఉంటాయి కదా, ఖచ్చితంగా వాటిని పరిష్కారం చేసుకునే మార్గం కోసం వెతుకుతూ ఉంటారు. కానీ నేను చెప్పేటువంటి బెస్ట్ సజెషన్ ఏంటంటే ఈ మహాశివరాత్రి నాడు నేను చేసేటువంటి కర్మ ప్రాయశ్చిత్త రుద్ర తంత్రంలో పాల్గొనండి. ఉదాహరణకి మీ జాతకంలో కాలసర్పదోషం ఉంది అనుకోండి, పితృశాపం ఉంది అనుకోండి, లేకపోతే మీ జాతకంలో కుజదోషం ఉంది, వివాహం కాకపోవడానికి కళత్ర దోషం ఉంది, లేకపోతే అల్పాయుష్ దోషం ఉంది, అపమృత్యు దోషాలు ఉన్నాయి, లేకపోతే మీకు అన్నీ కూడా సమస్యలు విపరీతంగా ఇబ్బంది పెడుతూ ఉన్నాయి బికాజ్ ఆఫ్ ఆ దశ అంతర్దశలన్నీ కూడా. సో ఇవన్నీ చేసుకుంటూ పోతే మనకి చాలా కష్టము. ఆ గ్రహాలన్నిటినీ మనము శాంతిపరచాలి, గ్రహాలన్నిటికీ మనం పరిహారం చేయాలి అంటే. కానీ ఈ మహాశివరాత్రిని ఉపయోగించుకుంటే, సద్వినియోగం చేసుకుంటే వచ్చేటువంటి సమస్యలన్నిటి నుంచి శీఘ్రమే తక్షణమే గట్టెక్కచ్చు. ఈ మాట వాస్తవము. నేను చేసేటువంటి కర్మ ప్రాయశ్చిత్త రుద్రతంత్రములో పాల్గొనండి. తప్పకుండా మీ చేతుల మీద మీరే స్వయంగా స్వామివారికి అర్చన, అభిషేకాలన్నీ కూడా చేయండి. అన్ని రుద్రహోమాలు, శాంతి కళ్యాణం అంతా దర్శనం చేసుకోండి. ఏదైతే మీరు చేస్తున్నారో కర్మ అది చాలా శక్తివంతమైంది. కేవలం మహాశివరాత్రి నాడు మాత్రమే చేస్తేనే సిద్ధించేటువంటిది. జన్మకో శివరాత్రి అంటాము. అంటే ఇహపర సాధనాలు మనకి సిద్ధించాలి అంటే ఒక్క శివరాత్రి సరిపోతుంది అని అర్థము. మీరు ఎన్నో తిరిగి ఉండవచ్చు, ఎన్నో చేసి ఉండవచ్చు, ఎన్నో కష్టాలు మీకు ఉండవచ్చు, కానీ వాటన్నిటికీ కూడా పరిష్కారము కర్మ ప్రాయశ్చిత్త రుద్రతంత్రము. జ్యోతిష శాస్త్రానికి మూలము కర్మ. ఆ కర్మ ఎప్పుడైతే ప్రక్షాళన అవుతుందో తద్వారా మీకు వచ్చే సమస్యలన్నీ తొలగిపోతాయి. ఈ మూలా నక్షత్రం వాళ్ళకి బిజినెస్ పరంగా కూడా చాలా అనుకూలిస్తుంది, కానీ పార్ట్నర్షిప్లో పెట్టుకుంటే నష్టపోతారని కూడా మనం మాట్లాడుకున్నాం. అలాంటి బిజినెస్లో ఉండి ఉమ్మడి వ్యాపారము చేస్తూ వ్యాపారంలో ఒక అభివృద్ధి లేకపోతే బంధువుల దగ్గర నుంచి వీళ్ళకి సమస్యలు, వేధింపులు, లేకపోతే మేనమామ, మేనత్త, అత్తగారు ఆడవాళ్ళైతే వీళ్ళ దగ్గర నుంచి వేధింపులు వస్తున్నాయి అంటే కర్మదోషము. ఆ తరువాత వీళ్ళకి జాతకపరంగా 6వ స్థానమైనటువంటి శుక్రదోషం ఏదైతే ఉందో దానివల్ల ఆడవాళ్ళకి సంబంధించిన యూటరస్ ప్రాబ్లమ్స్ కానీ,
యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ కానీ, లేకపోతే ఆడవాళ్ళకి ఓవర్ బ్లీడింగ్ అవ్వడము, పీసీఓఎస్, ఫ్యాటీ లివర్ అవ్వచ్చు, కిడ్నీలో స్టోన్స్ అవ్వచ్చు. అదేవిధంగా ఇంకా మనం మెన్స్ట్రల్ సైకిల్స్లో ఇబ్బందులు రావడం కానీ ఇలాంటివన్నీ వస్తున్నాయి అంటే శుక్ర దోషం వల్ల వస్తున్నాయి. ఆ దోషము కూడా కర్మ చేతనే వస్తుంది. ఈ మూలా నక్షత్రం వాళ్ళకి ఇంకా చెప్పాలి అనుకుంటే చెడు సహవాస దోషము, పక్క వాళ్ళ మాటలు విని జీవితంలో ముఖ్యమైనవన్నీ కోల్పోవడము. తర్వాత ఇల్లీగల్ మనీ అంటే జోదములో కానీ, లేకపోతే బెట్టింగ్ ద్వారా కానీ, లేకపోతే వ్యసనాలు అలవాటు పడి తద్వారా వాళ్ళకు ఉన్నటువంటి సర్వస్వాన్ని కోల్పోవడము వీరికి ఉన్నటువంటి ప్రధానమైన సమస్య. అదేవిధంగా వీళ్ళకి స్పిరిచువాలిటీకి అతి దగ్గరలో ఉన్న భగవద్ అనుగ్రహం వీళ్ళకి కలగదు. బికాజ్ ఇప్పుడు వీళ్ళకి ఆ యొక్క దశలు అనుకూలంగా లేవు కాబట్టి. అదేవిధంగా వీళ్ళ యొక్క మూలా నక్షత్రం గురించి మనం చూసుకుంటే, మూలా నక్షత్రం 1, 2 పాదాల్లో జన్మించిన వాళ్ళకి ఇంటర్నల్ జాతకంలో రవి కనుక బాలేకపోతే తండ్రి మరణించడం కానీ, తండ్రికి ఇబ్బందులు రావడం కానీ, ఆరోగ్య సమస్యల మీద తండ్రికి ఇబ్బందులు రావడం కానీ జరుగుతాయని మనం మాట్లాడుకున్నాం. అలాంటి వాళ్ళు ఎవరైనా చిన్నపిల్లలు జన్మించినట్టయితే, ఉదాహరణకి మూలా నక్షత్రంలో మీ పిల్లలు జన్మించారనుకోండి, వాళ్ళకి నక్షత్ర శాంతి ఉంటుంది. ఆ నక్షత్ర శాంతి మీరు తెలుసో తెలియకో చేయించలేదు అనుకోండి, ఆ దోషం ఉంటుంది. బాల అరిష్టగండములు అని ఉంటాయి. పుట్టిన దగ్గర నుంచి 4 సంవత్సరాల వరకు తల్లి చేసుకున్న కర్మ వల్ల పుట్టినటువంటి మూలా నక్షత్ర శిశువుకి ఇబ్బందులు వస్తాయి ప్రాణానికి. 4 నుంచి 8 వరకు తండ్రి చేసుకున్న కర్మ వల్ల మూలా నక్షత్ర శిశువుకి వస్తాయి. 8 నుంచి 12 వరకు మూలా నక్షత్ర శిశువుకి ఆ కర్మ వల్ల వస్తాయి. శిశువు చేసుకున్న కర్మ వల్లే వస్తాయి. ఆ బాల అరిష్టగండములైనా, పెరిగి పెద్దయ్యే కొద్దీ అల్పాయుష్యగండములైనా, వివాహం కావట్లేదు అనేటువంటి సర్పదోష సమస్యలైనా, అయిన తర్వాత అష్టమంలో కుజుడున్నాడు, భార్యో భర్తో చనిపోయారు, యాక్సిడెంట్స్ అవుతున్నాయి, పెళ్ళైన తర్వాత అనుకునేటువంటి కుజదోషము తీవ్రంగా ఉన్నప్పుడైనా, లేకపోతే చెడు సహవాస దోషం వల్ల అప్పటిదాకా అద్భుతంగా చదువుతున్న విద్యార్థులు వాళ్ళ యొక్క చెడు సహవాస దోషానికి అలవాటు పడి చదువు మానేసి వ్యసనాలు బారిన పడి జల్సాల కోసము డబ్బు విపరీతంగా ఖర్చు పెడుతూ ఉంటున్నారైనా వాళ్ళకి ఒక కర్మదోషము ఉంది అని అర్థము. ఆ కర్మదోషాన్ని పోగొట్టేటువంటి ఏకైక అద్భుతమైనటువంటి మార్గమే కర్మ ప్రాయశ్చిత్త రుద్రతంత్రము. దాంట్లో తప్పకుండా పాల్గొనండి. మీ ఇంట్లో కానీ, మీ కుటుంబ సభ్యుల్లో కానీ ఎవరైనా మూలా నక్షత్రం వాళ్ళు ఉంటే వాళ్ళందరికీ తెలియజేయండి. వాళ్ళని ఈ కర్మ ప్రాయశ్చిత్త రుద్ర తంత్రంలో పాల్గొనేలా చేయండి. ఆది దంపతుల యొక్క అనుగ్రహం కలుగుతుంది. మరి ఈ కార్యక్రమంలో ఎవరైనా కూడా పాల్గొనాలి అంటే ఎలా ఉంటుంది ప్రొసీజర్? దానికి అప్రోచ్ అవ్వాలి అంటే ఎలా ఉంటుంది గురుగారు? కింద కనిపించేటువంటి నెంబర్కి ఫోన్ చేస్తే మా వాళ్ళు మీకు పూర్తి డీటెయిల్స్ ఇస్తారు. మీరు రాలేని పక్షంలో ఆరోగ్య ఇబ్బందులు ఉన్న వాళ్ళకి ఆన్లైన్ సదుపాయం కూడా కల్పించాము. వాళ్ళ యొక్క వివరాల మీద, వాళ్ళ యొక్క జాతక దోషాల మీద నక్షత్ర రీత్యా అన్ని పూజలు జరుగుతుంటాయి. వాళ్ళు లైవ్లో కనెక్ట్ అయ్యి దర్శనం చేసుకుంటూ నేను ఇచ్చిన మంత్రాన్ని జపం చేస్తూ ఖచ్చితంగా స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు. వచ్చిన ప్రతి ఒక్కరికి, ఆన్లైన్లో చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా ఆది దంపతుల యొక్క అనుగ్రహం ద్వారా అఖండ ఐశ్వర్యం సిద్ధించేటువంటి యంత్రము, నరదృష్టి నివారణ యంత్రము, రక్షలు, విభూతి అన్నీ కూడా ఇవ్వబడతాయి. అది తీర్థ ప్రసాదాలతో పాటు ఇవన్నీ కూడా ఇవ్వబడతాయి. ధన్యవాదాలు. నమస్తే అమ్మా. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.